హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నా. ఈరోజు వచ్చేసి హోమ్ మేడ్ పసుపుతో అయితే వీడియో స్టార్ట్ చేశాననమాట. మీకు బిఫోర్ వీడియోలో షార్ట్లో పెట్టానండి. పసుపు కొమ్ములతో నేనైతే పసుపు రెడీ చేసుకుంటానని. పసుపు కొమ్ములు అయితే బాగా కడిగి ఆరబెట్టి దంచి మిల్లుకైతే ఇచ్చి పంపించానమాట. అయితే ఈ పసుపు పేస్ట్కి వాడద్దండి. ఎందుకంటే ఇది కారం ఆడిచ్చిన తర్వాత అయినా ఆడిచ్చింటారు. ఎందుకంటే మనల్ని అప్పుడే అడుగుతారండి, ఇది ఫేస్‌కా లేకుంటే వంటల్లోకా అని. నేనైతే వంటల్లోకని చెప్పాను. ఓకే, మసాలా వేసిన తర్వాత అయినా వేసినా పర్లేదా అంటే సరే అని చెప్పాననమాట. ఇంక ఈరోజైతే నా వ్లాగ్ ఇలా స్టార్ట్ అయ్యింది. ఇంక ఇది వచ్చేసి థర్స్‌డే వ్లాగ్ అనమాట. పూజ చేద్దామని చెప్పేసి ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడే కదా, ఇంకా ఫ్రైడే రోజు ఎందుకులే అని చెప్పేసి థర్స్డే రోజే మొత్తం హౌస్ అంతా మాప్ పెట్టేసి మొత్తం బూజంతా తీసేసి మాప్ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా పూజ అయితే చేసుకోవాలి. ఇంకా అన్నీ తెప్పించేసుకున్నాను. దీపాంతులకు కావాల్సినవి ఆయిల్ అన్నీ అయిపోయింటే తెప్పించేశాను. ఇంకా నా వ్లాగ్స్ ఎలా అనిపించాయి ఫ్రెండ్స్? ఇప్పటికి కొంచెం లేట్ అవుతుంది వీడియో పెట్టడము. 3-4 డేస్కి ఒక్కసారి ఒకటి పెడుతున్నాను అనమాట. అప్పుడు డే బై డే అలా పెట్టేదాన్ని. ఇప్పుడు డైలీ ఒకటైతే పోస్ట్ చేయడానికి కుదరట్లేదు. 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి ఒక వీడియో అయితే పెడుతున్నానండి. ఇంకా మొత్తం ఫస్ట్ అయితే బయట క్లీన్ చేసి వచ్చేసాను అనమాట. ఇక్కడ మాకు డోర్ పడడం లేదండి. పడకుంటే వాళ్ళు చెక్క అంతా క్లీన్ చేసేసి మొత్తం అంతా అదేదో చేస్తారు కదా సైడ్ అంతా, అలా చేసిపోయారనమాట. డోర్ నీట్గా పడకుంటే బెండ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు వచ్చారనమాట, చెక్క పని చేసేవాళ్ళు. అందుకు ముందుగా ఇక్కడైతే క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్. అక్కడంతా చక్కది పౌడర్ ఉంటే మొత్తం అంతా కసువు కొట్టేసి నీట్గా ఎత్తేసాను అనమాట. ఇంకా తర్వాత ఫస్ట్ ఇక్కడైతే ఇదంతా క్లీన్ చేసుకొచ్చాను. ఎందుకంటే నడుస్తుంటే మొత్తం కాళ్ళు కంటుకుపోతుందనమాట. ఆ డోర్లు వర్షం వస్తే బెండ్ అవుతున్నాయండి. మేము ఇంతకుముందు ఉన్న హౌస్ కూడా అంతే అనమాట. మళ్ళీ ఇంక ఇప్పుడైతే ఈరోజు కొంచెం ఎండ అయితే వచ్చింది. కొంచెం అసలు డోర్లు అస్సలు పడ్డం లేదనమాట. వాళ్ళు వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసేసి ఆయిల్ వేసిపోయారనమాట. వర్షం వస్తే మామూలేమ్మా, కొత్త డోర్లు కదా అట్లా బెండ్ అవుతుంటాయని చెప్పేశారనమాట. ఇంకా సరేలే అనుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఆల్మోస్ట్ అంతా ఇల్లంతా మాప్ పెట్టేశాను. ఇంకా నా వీడియో ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చుతుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి.
అలా బయట ఇంట్లో అంతా క్లీన్ చేసేస్తున్నానండి. ఫస్ట్ ఇంకా ఇంట్లో ఒక సైడ్ క్లీన్ చేసేసి వాకిలి దగ్గర మరి బయట అయితే అంతా క్లీన్గా కసువు కొట్టి వాటర్ పెట్టేసి వచ్చాను. ఎందుకంటే ఆ పౌడర్ అంతా ఇంట్లోకి గాలికి రాకుండా కాళ్ళకి అతుక్కోకుండా అంతా క్లీన్ చేశాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంట్లో క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా బెడ్రూమ్లో కూడా అంతా క్లీన్ చేయాలి. బెడ్రూమ్ కూడా చేసేసానండి. ఇంకా హాల్ ఒక్కటే ఉంది. హాల్ లాస్ట్ ఫైనల్గా తుడుస్తానమాట. ఇంకా తుడిచేసి ఇంకా పూజ అయితే చేసేసానమాట. ఇంక ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచింది. ఇది వరకు ఉన్న హౌస్లో అయితే కొంచెం చిన్నగా ఉండేదండి. ఇది కొంచెం పెద్ద హౌస్ అనమాట. ఇంకా మనకి బెడ్రూమ్ ఒక సైడ్ ఉంది. చాలా బాగుంది ఇది కూడా హౌస్. ఇంకంతా మాప్ పెట్టేశాను. ఎంతమందికి మీలో వీడియోస్ నచ్చుతున్నాయి ఫ్రెండ్స్? ఒక్కసారి నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ అనేది పోస్ట్ చేయాలో కూడా చెప్పండి. ఎందుకంటే ఏమన్నా కంటెంట్ కూడా చేంజ్ చేసుకుంటా అనమాట. ఇంకా వ్లాగ్స్లో కుకింగ్స్వి పెట్టాలా, లేకుంటే ఇలా వ్లాగ్స్ పెట్టాలా, ఇలా రొటీన్గా చేసేవి పెట్టాలా అనేది ఏదో ఒకటి చెప్పండి. నేను ఇంకా మంచిగా వీడియో తీయడానికి కూడా ట్రై చేస్తాను. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నాను కదా, ఇప్పుడు జెన్యూన్గా ఉందన్నమాట యూట్యూబ్కి. అంటే ప్రతి ఒక్కరు ఛానల్ అయితే పెట్టారనమాట. ఎక్కువ వ్యూస్ రావడానికి అయితే లేదు. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. అంటే దీంట్లో యాడ్ చేశాను. ఆమ్లెట్ అయితే వేసుకున్నానండి. కొంచెం ఆనియన్స్ వేసుకొని అలాగే కారం ఉప్పు కూడా వేసాను అనమాట. ఆమ్లెట్ అందరికీ తెలిసిందే, కానీ నేను కొంచెం మిల్క్ యాడ్ చేసి వేస్తున్నాను. మిల్క్ యాడ్ చేయడం వల్ల కూడా బాగుంటుంది. నేనైతే 4 eggs మాత్రమే తీసుకున్నానండి. ఇంకా రైస్ కూడా ఉంది. ఇది వచ్చేసి మంగళవారం రోజుటి షార్ట్ అనమాట. షార్ట్ పెట్టాలనుకున్నాను, బట్ వీడియోలోనే పోస్ట్ చేసేసాను అనమాట. అయితే ఇది పూజ చేసిన రోజుదైతే కాదండి, మంగళవారం రోజు తీసిన వీడియోనే షార్ట్ రూపంలో పెట్టాలనుకున్నాను, బట్ వీడియోగా యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడు కొన్ని మిల్క్ అయితే పోసుకుంటానండి. అంటే కాంచి చల్లార్చిన పాలు వేయడం వల్ల ఏం ప్రాబ్లం అయితే లేదండి. నేను ఇది వరకు కూడా వేసాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకుందాము. ఆమ్లెట్ నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే బాగా వస్తాయని నాకు తెలుసు. ఇదివరకు వేసేదాన్ని. ఇప్పుడైతే చూడాలి ఇంకా మరి ఎలా వస్తాయో. చాలా రోజులు అవుతుంది ఈ ప్యాన్ మీద ఓన్లీ పాస్తాకి యూజ్ చేసేదాన్ని. ఇంక ఈరోజైతే ఆమ్లెట్ వేస్తున్నాను. అయితే నేను ఒకరోజు ఊరు వచ్చినప్పుడు మా హస్బెండ్ ఆమ్లెట్ వేసి అది చలాకితో అంతా గోకేసాడనమాట. మధ్యలో కొంచెం నాన్ స్టిక్ కట్ అయినట్టు అనిపించింది. కొంచెం మత్తుక్కుంటుంది. ఎలా వస్తుందో చూడాలి. టెన్షన్గా ఉందన్నమాట. నేను ఊరు వెళ్ళినప్పుడు దాన్ని కొంచెం ఎక్కువ గరిట పెట్టి రానప్పుడు తిప్పేశాడు. కొంచెం అంతా మధ్యలో కోటింగ్ పోయినట్టు అనిపించింది. చూద్దాం, ట్రై చేద్దామని వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. అయ్యో వేసేసానే, ప్యాన్ హీట్ అయిందా లేదా అని కూడా ఆలోచించలేదు. ఫ్యాన్ అయితే ఇంకా హీట్ కాలేదనమాట. హీట్ అవ్వకముందే వేసాను. అయితే ఇది కూడా నాకు రాదు 100% తెలిసి. అంటే పెట్టిన వెంటనే అయితే వేసేసాను అనమాట. ఆయిల్ పెట్టి అది ఎలా వస్తుంది, ఫస్ట్ ప్యాన్ హీట్ అవ్వాలి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు వాయిస్ ఏం పెద్దగా ఇవ్వలేదు, లైట్గా గొంతు నొప్పి అయితే ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఈరోజు మ్యూజిక్తో అయితే యాడ్ చేసేసాను. ఇంకా నా వాయిస్ ఏం పెద్దగా వేయలేదు. ఇంకా హీట్ అవ్వకముందే వేసాను కదా, రావట్లేదు. సరేలే ఎలాగోలాగో తీసేద్దామని చెప్పి ఇంకా ధైర్యం చేసి తీసేసాను అనమాట. చెక్క చలాకీ లేదు, ఇదే ఉంది. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.